ఒక్కసారి వరంగల్ వెళ్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా చాలా కీలకంగా మారబోతుంది మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో. నర్సంపేట పోలింగ్ కేంద్రం నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ కృష్ణమోహన్ లైవ్లో రెడీగా ఉన్నారు. కృష్ణమోహన్, గుడ్ మార్నింగ్. ఏం జరగబోతుంది? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఫలితాలు ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? వెంకట్, చాలా ఉత్కంఠమైన ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అందరి దృష్టి వరంగల్ మీదనే ఉంటుంది. సహజంగా ఇదంతా కూడా వరంగల్ ఎలాంటి ఫలితాలు ఇస్తాయో అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాంటి ఫలితాలను ప్రభావితం చేస్తాయి అనేది అందరి నమ్మకం. అందుకనే ఇక్కడ జరిగే 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ మీదనే అందరి దృష్టి ఉంది. అయితే మహబూబాద్ కావచ్చు, జనగామ, అదేవిధంగా వర్ధనపేట, తుర్రూరు ఇలాంటి సెంటర్స్లో అయితే ఉత్కంఠమైనటువంటి పోరు జరిగింది. దీంతో ప్రధాన పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పటికే క్యాంపు రాజకీయాలను కూడా తెరదీశారని చెప్పొచ్చు. రాత్రే పోటీ చేస్తున్నటువంటి ఇరు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులంతా కూడా హైదరాబాద్, వరంగల్ లాంటి ప్రాంతాలకు తరలించారు. రిజల్ట్ వచ్చిన తర్వాత అవసరమని పట్టికి వాళ్ళను ఇతర 16వ తారీఖు వరకు కూడా క్యాంప్ తరలించడానికి కూడా సిద్ధం చేస్తున్నారు. ఓవైపు అందరిలో ఉత్కంఠ ఉంది. ఆ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఇప్పటికే సమాలోచనలు చేస్తున్నారు. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అక్కడ పోటీ చేసినటువంటి రెబల్స్ కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో జరిగిన సరళి అవంతా కూడా అంచనాలకు వేస్తున్నారు. ఇండిపెండెంట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ప్రధాన పార్టీలంతా కూడా వాళ్ళ వైపు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇండిపెండెంట్స్ అభ్యర్థులు కూడా చాలా ప్రభావం చూపించారని చెప్పొచ్చు. సేమ్ టైంలో కౌంటింగ్ సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లకు సంబంధించి అయింది. ఇప్పటికే ఏజెంట్లు కావచ్చు వాళ్ళంతా కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అయితే ఈసారి చూడొచ్చు, ప్రతిసారి మనం కౌంటింగ్ సందర్భంగా పోటీ చేసిన అభ్యర్థులు వాళ్ళంతా ఎక్కువగా వస్తుంటారు. కానీ ఈసారి చాలా కౌంటింగ్ కేంద్రాల్లో ఉన్న 12 మున్సిపాలిటీకి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో చాలా కౌంటింగ్ కేంద్రాలతో అభ్యర్థులంతా కూడా ఇప్పటికే క్యాంపులకు వెళ్ళిపోయారు. కేవలం ఏజెంట్లే ఈసారి కీలకంగా ఉండబోతున్నారు. చాలా చోట్ల నెక్ టు నెక్ వచ్చే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. ప్రతి ఓటు కీలకం కాబట్టి ఏజెంట్లకు కూడా అనేక సూచనలు చేశారు. ప్రతి ఓటును కూడా ఖచ్చితంగా చూడాలి, ప్రతి ఓటు చాలా విలువైంది, కౌంటింగ్ సందర్భంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇదంతా కూడా బ్యాలెట్ తోటి జరిగినటువంటి ఎన్నికలు కాబట్టి ఏమాత్రం కూడా అజాగ్రత్త ఉండదు అంటూ కూడా వాళ్ళకు సూచనలు చేశారు. మొత్తానికి వెంకట్, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి 12 మున్సిపాలిటీల ఫలితాలపైన మాత్రం అందరిలో ఉత్కంఠ ఉంది. అందులో ప్రధానంగా మహబూబాద్ కావచ్చు, అదేవిధంగా జనగామకు సంబంధించినటువంటి పాలిటిక్స్ అయితే మరింత హీట్ ఎక్కినాయి. ఫలితాల కోసం అయితే అందరిలోనూ ఆసక్తి ఉందని చెప్పొచ్చు. వెంకట్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమోహన్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా అనేది చాలా క్యూరియాసిటీగా ఉంది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్ ఈ జిల్లాలో కొంత బీఆర్ఎస్ ఓట్ షేర్ పెరుగుతుందన్న వార్తలు కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఏం జరుగుతుందన్నది